వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి అని అంటే బ్రిటిష్ వారి టైంలో న్యాయ సంస్కరణలు, ఈ జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఎలా జరిగాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకోవాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను టాపిక్ని చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. ఓకే, మీరు ఇలాంటి కాంటెంట్ని మరింత మీ ప్రిపరేషన్ కోసం పొందాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు బ్రిటిష్ వారు భారతదేశానికి ఏ విధంగా వచ్చారు అని అంటే సింపుల్గా చెప్పేస్తా, 1600 సంవత్సరంలో వీరు ఈస్ట్ ఇండియా కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు బ్రిటన్లో. 1608లో భారతదేశానికి వచ్చారు. సో వ్యాపారం కోసం వీరు సూరత్ ఓడరేవుకు రావడం జరిగింది. సో ఇలా వచ్చినటువంటి బ్రిటిషర్స్ ఆ తర్వాత వ్యాపారం చేస్తూనే వీరి ఆధిపత్యాన్ని కొనసాగించేందుకోసం అని చెప్పేసి కొన్ని యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాలలో వీరికి ఆధిపత్యం పెంచి వీరి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం, బాటిల్ ఆఫ్ ప్లాసీ అని అంటాం. ఇది 1757లో జరిగింది. ఈ యుద్ధం తర్వాత వెంటనే వీరు 1764లో బాక్సర్ యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారికి షా ఆలం II మొఘల్ చక్రవర్తి అలహాబాద్ సంధి చేసుకుని వీరికి బెంగాల్, ఒరిస్సా అలాగే బీహార్ అనేటువంటి పట్టణాలలో ఈ ట్యాక్స్ వసూలు చేసుకునేందుకు, పన్నులు వసూలు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తాడు. సో ఇలా బ్రిటిషర్స్ భారతదేశంలో పన్ను వసూలు చేసేటువంటి కాన్సెప్ట్ మొదలుపెట్టి ఇక్కడ బ్రిటిష్ వారు నేరుగా ఈ ప్రాంతాలను పరిపాలన చేసేందుకోసం ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి చట్టం ఒకటి వస్తుంది. అదే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 వచ్చినప్పుడు భారతదేశంలో బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పోస్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ పోస్ట్కి సంబంధించి ఎవరు ఈ పోస్ట్ని నిర్వహిస్తూ ఉంటారు అని అంటే వారెన్ హేస్టింగ్ అనే అతను నిర్వహిస్తాడు. ఈయన 1772 నుంచి ఈయన 1785 వరకు కూడా 1772 నుంచి 1785 వరకు కూడా భారతదేశంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా కొనసాగుతాడు. ఈయన ఏం చేస్తాడు అని అంటే జ్యుడిషియల్ ప్లాన్ అనేటువంటి విధానాన్ని తీసుకొస్తాడు. సో భారతదేశంలో న్యాయపాలనను అందించేందుకు సంబంధించి జ్యుడిషియల్ ప్లాన్, న్యాయ పరమైనటువంటి ప్రణాళికను డిజైన్ చేసుకుంటాడు. ఇలా డిజైన్ చేసుకొని ఈయన ఏం చేస్తాడు అని అంటే భారతీయులకి సంబంధించి హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. ఈ హిందువులకి సంబంధించి మనుస్మృతి అనేది అత్యంత కీలకమైనటువంటిది. దీని ఆధారంగా హిందూ చట్టాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ ముస్లింలకి సంబంధించినటువంటి చట్టాలను షరియాస్ అని అంటారు. వాటి ఆధారంగా ఏం చేస్తాడు అని అంటే ఈ అంశాలను అర్థం చేసుకొని ఆంగ్లంలోకి ఈ చట్టాలకి సంబంధించినటువంటి వాటిని అనువదిస్తాడు. సో ఇలా అనువదించి ఈయన న్యాయపరమైనటువంటి సాంప్రదాయ విధానాలు భారత్లో ఏవైతే ఉన్నాయో వాటినే కొనసాగించేందుకు సిద్ధంగా ఉంటాడు, వాటినే కొనసాగిస్తాడు. సో ఇలా ఈ వారెన్ హేస్టింగ్ గారు ఏం చేస్తారు అని అంటే కోర్టులను ఏర్పాటు చేస్తాడు. సో ఈ కోర్ట్స్ ఎలా ఏర్పాటు చేస్తాడు అని అంటే సివిల్ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి కోర్ట్స్ ఒకలా, అలాగే క్రిమినల్కి సంబంధించినటువంటి కేసులను పరిష్కరించేందుకు కోర్ట్స్ మరొకలాగా ఏర్పాటు చేస్తాడు. సో సివిల్ డిస్ప్యూట్స్ అని అంటే ఆస్తి, వారసత్వము, ప్రాపర్టీ రిలేటెడ్గా ఉండేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఈయన ఇక్కడ మఫసల్ దివానీ అదాలత్ని ఏర్పాటు చేస్తాడు. సో ఈ మఫసల్ దివానీ అదాలత్ ద్వారా కేసులు అనేవి పరిష్కరించబడితే ఓకే, ఒకవేళ అక్కడ న్యాయం జరగదు అనుకున్నప్పుడు పైకోర్టు వెళ్లేందుకు ఇక్కడ సదార్ దివానీ అదాలత్ని ఏర్పాటు చేస్తాడు. ఏం ఏర్పాటు చేస్తాడు? సదార్ దివానీ అదాలత్, ఇది పైకోర్టు. ఇక నెక్స్ట్ అలానే సేమ్ క్రిమినల్ వివాదాల పరిష్కారానికి సంబంధించి క్రింది స్థాయిలో మఫసల్ ఫౌజ్దారీ అదాలత్ని ఏర్పాటు చేస్తాడు. ఇక నెక్స్ట్ ఈ మఫసల్ ఫౌజ్దారీ అదాలత్లో న్యాయం జరగకపోతే అక్కడి నుంచి పైకోర్టులో అప్లికేషన్ పెట్టుకునేందుకు లేదా పైకోర్టుకు వెళ్ళి సమస్య పైన పోరాడేందుకోసం సదర్ నిజామత్ అదాలత్ అనేటువంటి పైకోర్టుని క్రిమినల్ కేసుల కోసం ఏర్పాటు చేస్తాడు. సో ఇలా ఈ ఎవరైతే వారెన్ హేస్టింగ్ ఉన్నాడో ఆయన న్యాయపరమైనటువంటి అంశాలలో ఇలా కీలకంగా వ్యవహరిస్తాడు. అయితే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ
ఈ బెంగాల్ ప్రాంతంలో కలకత్తాకి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఏర్పాటవుతుంది. ఇది ఎప్పటి నుంచి పనిని ప్రారంభిస్తుంది అని అంటే 1774 నుంచి పనిని ప్రారంభిస్తుంది. సో ఇలా ఈ బ్రిటిష్ వారి టైంలో సుప్రీంకోర్టు ఎక్కడ వచ్చింది అని అంటే కలకత్తాలో ఏర్పాటైంది 1774 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి సర్ ఎలిజా ఇంజా అనేతను ఇక్కడ చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తాడు. ఈ కలకత్తాలో ఏర్పాటయ్యేటువంటి 1774కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టుకు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. ఇవన్నీ అంశాలు కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కాంటెంట్ కోసం వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి వీడియోని షేర్ చేయండి. సో ఇలాంటి కాంటెంట్ కోసం మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ కూడా చేయండి, నేను వాటికి కూడా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.